ఫస్ట్ లవ్, ఫస్ట్ టచ్, ఫస్ట్ హగ్, ఫస్ట్ కిస్, ఇవన్నీ ఇద్దరికి ఫస్ట్ అయితే రొమాన్స్ ఎంత అద్భుతంగా ఉంటుందిరా. ఈ రోజుల్లో మన కోసం ఒక అమ్మాయి పుట్టడం అంటే ఏంటో తెలుసా? ఆ అమ్మాయి ఎంత మందితో తిరిగినా చివరికి మన దగ్గరకు వస్తుంది అని. చూడు చుట్టూ ముట్టు ఈ కాలేజీ పోరగాళ్ళ గోలే గోలే గురుగుడు గుంజమంటే చూసి చూసి మా చదువు సంకనాకి పోయే పోయే. అందమైన అమ్మాయి కనిపిస్తే లవ్ చేయాలనిపిస్తుంది కానీ ఫ్రెండ్షిప్ చేయాలనిపించింది. నిన్ను మ్యాటర్ అడగాలి. అంటే నీకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? 6-7 ఉండొచ్చు. అమ్మాయిలన్నాక షాపింగ్లు, రీఛార్జ్లు, డ్రాపింగ్లు ఉంటాయి కదా. మేమేమో మీ కళ్ళు చూసి లవ్ చేస్తాం, మీరేమో మమ్మల్ని పార్కులు కానీ పబ్బులు కానీ సినిమాలు కానీ తీసుకెళ్ళి లాగించేస్తుంటే ఏదో బ్యాలెన్స్ చేసుకోవడం కోసం ప్లాన్ చేసుకున్నాం తప్ప. ఇంతకీ ఆ మ్యాటర్ కోసం ఈ అమ్మాయికి ప్రపోజ్ చేయటం ఎలా? ఆ అమ్మాయి ఫ్లాష్ బ్యాక్ లో ఎప్పుడైనా కంట్రోల్ తప్పిందేమో కనుక్కోవాలి. ఆ మ్యాటర్ ఆడవాళ్లలో ఎవ్వరికి జరిగినా నిజం చెప్పరే. అంతెందుకు, నువ్వు చెప్తావా? నాకేం అవసరం, నేను చెప్పను. 1+1 ఆఫర్ లాగా వాడికి అది కావాలంట ఇది కావాలంట. మేమెంత చెప్పినా నాకు ఇప్పుడే నచ్చింది, దాని నోట్లోనే తల పెడతానంటావా? పెట్టు. చెట్టుకు చుడిదారేసి సొల్లు దార్చుకుంటావు, నువ్వు మాట్లాడతావా? ఎవరికి వీక్నెస్ అనుకుంటే తెలుసా? అంటే ఈ రోజుల్లో బాయ్ ఫ్రెండ్ లేని అమ్మాయే ఉండట్లేదు. ఒకవేళ ఉన్నా అంటే మా అమ్మాయిలు ఎవరు పర్ఫెక్ట్ గా లేరంటాం. ఆ మాటకొస్తే మీ అబ్బాయిలే పర్ఫెక్ట్ గా లేరు. ఫ్యాషన్ లే గ్లామర్ కి సూత్రం లే